శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ వాసుదేవానంద సరస్వతి సద్గురు చరిత్ర 32వ అధ్యాయం 16వ చాతుర్మాస దీక్ష బడువాయి. శక సంవత్సరం 1828. దత్తప్రభువు ఆదేశము. బడువాయి గ్రామము ఇందూర్ సంస్థానంలో నర్మదా నదీ తీరమున కలదు. మహారాజు ఆ గ్రామమున ఖేడే ఘాటి ధర్మశాల దగ్గర ఒక కుటీరమునందుండుటకు నిశ్చయించిరి. వెంటనే భక్తుల ఆ గుడిసెను బాగు చేసిరి. అది ఊరికి 2 మైళ్ళ దూరమున నర్మదా నదీ తీరమున ఒక ఏకాంత ప్రదేశములో ప్రశాంత వాతావరణములో ఉండెను. జనులకు దూరముగా ఉండవలెనని మహారాజు అచ్చట నివసించుట మొదలుపెట్టిరి. అయినను అక్కడికి కూడా జనులు 100 కొలది వచ్చుట మొదలుపెట్టిరి. జనుల సందడి భరించలేక మహారాజు పక్కనే ఉన్న అరణ్యంలోనికి పోయి దాగుకొని కూర్చుండ్రి. మహారాజును వెతుకుకొనుచు అక్కడ కూడా జనులు తండోపతండములుగా రాసాగిరి. అది చూచి మహారాజ్, దుర్గమారణ్యమునకు పోయినను ఈ జనులు నన్ను వదులుటలేదు, మరి నేనెచ్చటకు వెళ్ళవలను అని దత్తప్రభువుని ప్రశ్నించిరి. అప్పుడు దత్తప్రభువు, మీరెచ్చటికి పోయినను ఈ జనుల సందడి మీకు తప్పదు కనుక మొదట మీరు అనుకున్నట్లుగా ఊరి దగ్గరనే ఉండుడని చెప్పెను. దత్తప్రభువు ఆదేశానుసారం తమ చాతుర్మాస దీక్ష బడువాయిలోనే వారు జరిపిరి. నిత్య కార్యక్రమము. మహారాజ్ చాతుర్మాస్యలు బడువాయిలో జరుగునని తెలియగానే 4 దిశల నుండి జనులు గుంపులు గుంపులుగా రాసాగిరి. ఇందూరు నుండి సఖారాం శాస్త్రి టిల్లు, హింగోళి నుండి హనుమంత శాస్త్రి, బ్రహ్మావర్తం నుండి నానా శాస్త్రి, గోపాల్ బువ, గుజరాత్ నుండి గాండా బువ, మహారాజ్ పూర్వాశ్రమ బంధువులైన సీతారాం బువ, నానాసాహెబ్, నరసోబావాడి నుండి నందిగావ్కర్ మున్నగు భక్తులెల్లరూ క్రమక్రమంగా చేరుకునిరి. అచ్చట మహారాజ్ దినచర్య ఇట్లుండెను. ప్రొద్దుననే నిద్రలేచి కాలకృత్యములు తీర్చుకుని వచ్చి యోగాభ్యాసము చేయు గృహస్థులకు ఆసనము ప్రాణాయామము వారు నేర్పెడివారు. తర్వాత తమ అనుష్ఠానములు పూర్తి చేసుకుని వేదాంత కేసరి, పంచీకరణము, మాండూకోపనిషత్తు మొదలైన పాఠములు జరుపుచుండిరి. అవి అయిన పిదప అందరును మహారాజును పూజించెడివారు. పూజానంతరం మధ్యాహ్నిక స్నానము ఆహ్నికము చేసుకుని వారు భిక్షకు పోయేడివారు. ఆ సమయంలో ప్రత్యేకించి సక్తు అనగా పేలపిండి, చల్ల, ఫలములు వీనిపైననే మహారాజు చాతుర్మాస్యాలు వెళ్ళదీసిరి. అన్నం ఒక మెతుకైనను ముట్టలేదు. సక్తు కూడా 3 ముద్దలు మాత్రమే తినడివారు. గ్రామములో నుండి ప్రతిదినము సక్తు, చల్ల తెచ్చుటకు గాను రాంభావ్ బాపట్ అను భక్తులు నియమించిరి. అతడు వానిని శ్రద్ధగా నిత్యము తీసుకుని వచ్చుచుండెను. వంటలైన తరువాత అందరూ భోజనములు చేయుచుండగా మహారాజు వచ్చి వారి మధ్య కూర్చుండి అందరినీ ప్రేమ దృష్టులతో వీక్షించుచుండేడివారు. 1 గంట విశ్రాంతి తీసుకుని తర్వాత మరలా పాఠములు మొదలుపెట్టేడివారు. మధ్యలో కొంచెం వెసులుబాటు చేసుకుని వచ్చిన లేఖలకు సమాధానములు రాసేడివారు. పురాణములు చెప్పేడివారు. ఎవరైనను ప్రశ్నలు అడిగినా తగిన విధంగా ప్రత్యుత్తరములు ఇచ్చేడివారు. రాత్రి పర్యంతము మహారాజ్ దర్శనార్థం జనులు వచ్చుచుండెడివారు. ఎప్పుడు చూచినను జనులు బారులు తీరి ఉండేడివారు. భక్తులు తెచ్చిన ఫలములు రాసులు రాసులుగా పడుచుండెను. అవి దేవునికి నైవేద్యం పెట్టి మధ్యాహ్న సమయమున అందరికీ మహారాజ్ పంచిపెట్టుచుండిరి. 200-300 మంది ఎప్పుడు చూచినను ధర్మశాలలో ఉండేడివారు. అందరి భోజనముల ఏర్పాటు అచ్చటనే జరుగుచుండేది. భిక్షకు పోవటకు ముందు కొంత సమయం చిక్కిన మహారాజ్ ధ్యానంలో నిమగ్నమగుచుండిరి. కొందరికి ఔషధములు, కొంతమందికి బాధా నివారణోపాయములు, కొందరికి సంతతి, కొందరికి సంపత్తి మొదలగు వానికి ఉపాయములు, మంత్రములు, యంత్రములు, వ్రతములు, ప్రదక్షిణములు మున్నగు వివిధ విషయములు చెప్పుచున్నంతలో సాయంకాలం అయ్యేడిది. విష్ణుబువ, గోపాల్బువ, రాంభావ్ మొదలైన మహారాజ్ అనుగ్రహపాత్రులైన వారితో పాటు హరిదాస్ మొదలైన ఇతరులు కూడా కూడి భజన చేయుచుండగా వినువారికి తన్మయత్వం కలిగి వారు కూడా చిందులు తొక్కుచూ భజన చేయుచుండిరి. మహారాజ్ భజన సమయంలో దగ్గరగా కూర్చుండి తన్మయులై మహానందం అనుభవించెడివారు. ఆ రీతిగా అర్ధరాత్రి వరకు భజన జరుగుచుండేది. తరువాత ప్రసాదం పంచెట్టి పెట్టేడివారు. అప్పుడు అందరూ ధర్మశాలకు పోయి శయనించెడివారు. ఎవరైనను ఇతరులు భజనకు వచ్చి కూర్చుండవలైననుకొన్నచో ఆ స్థలము సూది మోపెడు ఖాళీ కూడా లేకుండేది. త్రయంబకరావు. ఆ గ్రామంలో రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ త్రయంబకరావు నోటి నుండి రక్తం పడుచుండెను. ఎన్ని మందులు వాడినను లాభము లేకపోయెను. మహారాజా గ్రామములకు రాగానే అతడు పోయి తన దుస్థితి చెప్పుకొనెను. మహారాజు అతనికి ఒక ఔషధం ఇచ్చెను. అది వాడకనే అతని రోగం తగ్గిపోయెను. శివాజీరావు ఓల్కర్. ఇందూరుకు చెందిన శివాజీరావు ఓల్కర్ బడువాయిలో నివసించుచుండెను.
ఆయన ఒకనాడు సపరివారముగా మహారాజు దర్శనమునకు వచ్చెను. ఆయన సేవకులు ముందుగా వచ్చి యజమాని వచ్చుచున్న వార్తను మహారాజుకు తెలిపిరి. అప్పుడు మహారాజు వారితో ఇట్లనిరి, ఈ వెర్రివాణిని దర్శించిన లాభమేమి? ఇక్కడికి వచ్చి వాళ్ళందరూ పిచ్చివాళ్ళు. ఆ పిచ్చివాళ్ళందరిలో నేనొక పెద్ద పిచ్చివాడిని. ఈ పిచ్చివాణి జోలి మీకెందుకు? హాయిగా ఇంటిలో ఉండుడని మీ యజమానికి చెప్పుడు. మహారాజు అట్లు పలుకుటకు కారణమేదో ఉండును. బహుశా వోల్కర్ గాని అతని పరివారం గాని మహారాజును వెర్రివాడు పిచ్చివాడు అని పలుకుచూ ఎప్పుడో ఎగతాళి చేసి ఉండవచ్చును. లేనిచో మహారాజు తమను గురించి అట్టి పదములెన్నడను వాడి ఉండేది వారు కాదు. సమభావము. ఒక సమయమున ఇందూర్ మహారాణి సాహెబ్ మహారాజును దర్శించవలైనని బయలుదేరి ముందుగా తాము వచ్చుచున్న వార్తను మహారాజుకు తెలియజేయవలసిందిగా చెప్పి కొంతమంది సేవకులను పంపెను. వారు మహారాజు దగ్గరకు వచ్చి రాణిగారి రాక తెలిపి రాజమర్యాదలను అనుసరించి రాణి సాహెబ్ వారు వచ్చినప్పుడు పురుషులెవ్వరూ ఇచ్చట ఉండనట్లు నచ్చుడని అభ్యర్థించిరి. అప్పుడు మహారాజ్, ఇక్కడ రాజు పేద అందరూ సమానులే. నా దగ్గరకు నిత్యము జనులు వచ్చుచునే ఉందరు. నేనెవరినీ పొమ్మనలేను. నేను పొమ్మన్నను నన్ను వదిలి ఎవరునూ పోరు అనిరి. మహారాజు నిస్పృహ భాషణములు విని ఆ పరివారము వెడలిపోయిను. నానాశాస్త్రిని రక్షించుట. ఒకసారి మహారాజ్ స్నానమునకు పోవుచుండిరి. అప్పుడు వారు కాలు జారి కింద పడిరి. నడుం పట్టుకొనెను. నొప్పితో వారు చాలా బాధపడిరి. ఆ రోజు రాత్రి నర్మదామాత వారికి స్వప్నంలో కనిపించి ఒక మంత్రం చెప్పెను. మహారాజ్ ఆ మంత్రం జపించగానే నడుము నొప్పి తగ్గిపోయిను. తర్వాత కొన్ని దినములకు బ్రహ్మావర్తము నుండి వచ్చిన నానాశాస్త్రికి మహామారి సోకెను. ఆ విషయం తెలియకనే మహారాజ్, దేవా, ఈ బాలగోపాలులను సుఖముగా ఇంటికి పంపుము. ఇక్కడ నేనెక్కువ కాలం ఉండను. భాద్రపద పౌర్ణమికి ఇచ్చట నుండి వెడలిపోవుదునని దత్తప్రభువును ప్రార్థించిరి. ఆ కారణం చేత నానాశాస్త్రి మహామారి నుండి బయటపడెను. శ్రీమంతురాలి గర్వము. ఒకనాడు మహారాజు ఒక ధనవంతుని ఇంటికి భిక్షకు పోయిరి. ఆ శ్రీమంతుని భార్య వాకిట్లోనికి వచ్చి మహారాజును చూచి విస్తరిలో పిండి వంటలతో సహా శాకపాకములన్నీ వడ్డించి స్వామివారికి వసగుడు. ఇటువంటి వంటకములు కావలేనను మరెక్కడనూ వారికి దొరకవు అనే సేవకులతో గర్వంగా పలికెను. ఆ మాటలు విని సంపన్నురాలనేటి గర్వంతో ఆ ప్రకారం ఆమె పలికిందని గ్రహించి ఆమె అజ్ఞానమునకు మహారాజ్ జాలిగా నవ్వుకొనిరి. సీమోల్లంఘన. పౌర్ణమి వెళ్లిన మరునాడు తమ ఇంటిలో భిక్ష తీసుకుని పోవలసిందని తహసీల్దార్ ప్రార్థించిన కారణం వలన మహారాజ్ పౌర్ణమి నాడు అచ్చటనే నిలిచిరి. మరునాడు ఆయన ఇంటిలో భిక్ష తీసుకొనిరి. మహారాజ్ అచ్చట నివసించిన 2 మాసముల కాలములో శ్రీమంతులు అనేకులు అక్కడికి వచ్చి సమారాధనలు చేసిరి. పక్వాన్నములు తిని తిని జనులందరూ విసిగిపోయిరి. పౌర్ణమి నాడు మహారాజ్ జనులందరితో కూడి సీమోల్లంఘన చేసి వచ్చిరి. నరు అన్నాజీ. పౌర్ణమి వెళ్లిన మరునాడు తహసీల్దార్ ఇంట్లో భిక్ష చేసి మహారాజు ప్రయాణమై వెడలిరి. పూలు ధ్వజములు మున్నగువానితో నలంకరించి 4 నౌకలను సిద్ధపరచిరి. సుగంధ ధూపములు వేసిరి. దీపములు వెలిగించిరి. ఒక నౌకలో మహారాజు కూర్చుండ్రి. వారి ముందు కొందరు భక్తులు భజనలు చేయుచుండిరి. మిగిలిన 3 నౌకల్లో మిగతా వారు కూర్చుండిరి. నౌకలు బయలుదేరెను. నౌకలలోని వారందరూ మహారాజు పేర జయ జయధ్వనులు చేసిరి. భజనలు మొదలుపెట్టిరి. ఆ ప్రకారం అత్యంత వైభవముగా ఆ నౌకలు ఆవలి తీరం చేరుకొనెను. సమీపంలోనే ఉన్న సనావద్ అను గ్రామమునకు మహారాజు పోయి మకాము చేసిరి. నరసోబావాడి జనులతో ఇచ్చటి నుండి మీరు రైలు మీద పోండి అని మహారాజ్ చెప్పిరి. నరు అన్నాజీ అనునతడు తాను కూడా మహారాజు వెంబడి కాలినడకను వచ్చేదనని విన్నవించెను. అప్పుడు మహారాజ్, నాతో నీవు నడువలేవు, నాతో పాటు పస్తులు ఉండలేవు. నాతో నీకెందుకు వచ్చిన గోల? నీవు రైల్లోనే ముందుగా పొమ్ము, నేను నీ వెనుకనే వచ్చేదనని చెప్పిరి. అందుకు సమ్మతించి అతడు వెడలిపోయిను. దారిలో అతడు మహాలయ శ్రాద్ధం కొరకు నాసిక్లో ఒక దినం ఆగిను. అచ్చట అతనికి జ్వరం వచ్చి అది తగ్గదేమో అని భయపడి ఆతుర సన్యాసం తీసుకొనిను. ఆ తర్వాత అతడు వాడీకి వచ్చిన 5 రోజులకే సమాధి చెందిను. నానాశాస్త్రిని కూడా మహారాజ్ తిరిగి ఇంటికి పొమ్మని చెప్పిరి. కానీ అతడు మెల్లమెల్లగా నెల 10 రోజులకు బ్రహ్మావర్తం చేరును. అతడు అచ్చడకు చేరిన వెంటనే అతనికి మహామారి సోకెను. అతడు మరణించెను. అతడు బడువాయిలోనే మరణించవలసి ఉండెను. కానీ చాతుర్మాసముల కొరకై వచ్చిన జనులు ఏ వ్యాధులు రాకుండా చేసిరి. కనుక అప్పుడు మహారాజ్ అతని మరణం ఆపి ఉంచిరి. శ్రాద్ధ సమయమున వర్షము. సీతారాంబువ గాండాబువ ఇరువురును ప్రయాణములో మహారాజు వెంబడి ఉండిరి. మహారాజ్ సనావద్ మకాములో ఉన్నప్పుడు సీతారాంబువ యొక్క పితృశ్రాద్ధ దినము వచ్చును. అప్పుడు మహారాజ్, ఇక్కడకు వాన వచ్చును, మీరు గ్రామంలోనికి పోయి వంట చేసుకొనుడని చెప్పిరి. ఆ మాటలు విని గాండాబువ, ఇప్పుడు వాన వచ్చిన సూచన లేనియును లేవు గదా, వర్షం ఎట్లు వచ్చుననెను.
మహారాజు ఏమీనూ పలుకక మిన్నకుండిరి. అచ్చటనే వారు వంటలు వండిరి. శ్రాద్ధకర్మ పరిసమాప్తి అయ్యినదో లేదో కుండపోతగా వర్షం కురియటం మొదలుపెట్టెను. ఆ వర్షమును చూచి అందరూ భయపడిరి. వంట చేయుట మొదలుపెట్టినప్పుడే వర్షం వచ్చి శ్రాద్ధకర్మకు అంతరాయం కలిగి ఉండేది. ఆ వర్షం ఇప్పుడు వచ్చింది. మహారాజు ముందుగా సూచించినను అర్థం చేసుకొనక అన్యదా భావించి తిని గదా అని పశ్చాత్తాపంతో గాండాబువ మహారాజు పాదములకు నమస్కరించి క్షమించుడని దీనుడై వేడుకొనెను. వెంటనే వర్షం ఆగిపోయెను. మార్గదర్శకుడు తమతోనున్న వారినందరినీ వారి వారి ఇండ్లకు వెడలిపొమ్మని ఆదేశించి మహారాజ్ బయలుదేరి. ఆ రోజు పితృతిథి ఒకటి వలన సీతారాంబువ ఆ రోజు అచ్చట నిలిచి మరునాడు బయలుదేరిను. మహారాజు అరణ్య మార్గమున పోవుచుండిరి. దారిలో ఒక గ్రామం చేరుకొనిరి. ఆ గ్రామ నివాసి అయిన కులకర్ణి, స్వామి, మీరు అడవి దారిన పోవలదు, దారి తప్పెదరు, జనసంచారం ఉండదు, మీరు సమ్మతించినచో రైలు టికెట్ తెప్పించిచ్చెదను అని మహారాజుతో అనెను. కానీ వారందుకు సమ్మతించక అడవిదారినే పయనించిరి. దారిలోనొక ఆటవికుడు కలిసి, మీరెక్కడికి పోవచ్చున్నారు, ఎచ్చటి నుండి వచ్చుచున్నారు, మీరొక్కరే బయలుదేరినారేలా మొదలగు ప్రశ్నలు హిందీలో వేసెను. మహారాజ్ మరాఠీ భాషలో సమాధానమిచ్చిరి. అతడు ఇట్లనెను, నాకు ఈ దారిన పోవు పని ఉన్నది, నా వెంట 2 దారి చూపించదను. అతడు ముందుకు నడిచెను. అతని వెంట మహారాజు నడవసాగిరి. కొద్ది కాలంలోనే వారొక ఊరు సమీపించిరి. ఆ ఆటవికుడు మహారాజు నచ్చటి విడిచి, ఊరు దగ్గర పడింది, మీరు స్నానం చేసి ఊరిలో భిక్ష తీసుకొనుడని పలికి అదృశ్యమయ్యను. మహారాజు గ్రామంలోనికి పోయిరి. అచ్చటి వారు మహారాజును ప్రశ్నించగా, ఈరోజు ఉదయం ఏదో దారినబడి 1:30 ప్రహర అనగా 3:30 గంటలు ఒక ప్రహరం కాలంలో ఇచ్చటకు చేరితిని. ఎవరో ఒక వ్యక్తి దారి చూపించును అని చెప్పిరి. ఒక దినమంతయు నిర్విరామంగా నడిచినను సరిపడని త్రోవను మీరింత శీఘ్రంగా ఎట్లు నడిచి వచ్చితిరో తెలియకున్నది అని అందరూ ఆశ్చర్యపడిరి. బాలకుని భిక్ష. ఆ గ్రామంలో భిక్ష చేసి మహారాజు మరలా అడవిదారినే బయలుదేరిరి. కొంత దూరం పోగానే అధిక తేజోవంతుడైన ఒక చిన్న బాలకుడు వారి దగ్గరకు వచ్చి తన గుడిసెలోనికి రమ్మని పిలిచెను. మహారాజు ఆ గుడిసెలోనికి వెళ్ళగా ఆ పిల్లవాడు మహారాజుకు జొన్న రొట్టెలు ఇవ్వబోయెను. మహారాజు అతనితో ఇట్లనిరి, భిక్ష తప్ప మరేమియూ నేను తీసుకొన్ను. ఆ భిక్ష అయినను బ్రాహ్మణుల ఇళ్లలోననే కానీ ఇతరుల నుండి గ్రహించను. మహారాజు మాటలు విని ఆ పిల్లవాడు, మీకింకనూ ద్వైతభావం పోలేదు అనెను. అది విని, దత్తప్రభువు ఆజ్ఞ, మీరి నేను పోరాదని మహారాజు పలికి అతని ప్రశ్నలన్నింటికీ తగు సమాధానములు ఇచ్చిరి. ఆ పిల్లవాడు తక్షణమే అదృశ్యమయ్యెను. కళ్యాణ్జీ. ఒక గ్రామంలో కళ్యాణ్జీ అను పేరు గల గృహస్థు ఒకడుండెను. ఆయన కుమారుడు దీర్ఘవ్యాధిచే బాధపడుచుండెను. అతడు బ్రతుకుట కష్టమని డాక్టర్లు చెప్పిరి. కళ్యాణ్జీ మహారాజును దర్శించి దయజూపుడని ప్రార్థించెను. మహారాజు ఒక యంత్రం రాసి ఇచ్చి దానిని పిల్లవాని మెడలో కట్టమని చెప్పిరి. అతడు అట్లు చేయగానే పిల్లవాని జబ్బు నెమ్మదించెను. కానీ కొన్నాళ్ల తరువాత ఆ యంత్రం ఎక్కడో పోయెను. ఆ పిల్లవానికి వ్యాధి తిరగబెట్టెను. కళ్యాణ్జీ మరలా మహారాజు యొద్దకు పోయి ప్రార్థించగా వారు తిరిగి మరి ఒక యంత్రం ఒసగిరి. ఆ యంత్రం ధరించగానే పిల్లవానికి క్రమముగా ఆరోగ్యం చేకూరెను. వాక్ స్తంభన. దయానంద సరస్వతి స్థాపించిన ఆది సమాజమునకు చెందిన ఒక వ్యక్తి వచ్చి ఒకనాడు మహారాజుతో వివాదం చేయ ప్రారంభించెను. మహారాజు ఒక్క పలుకైనను పలుకక మౌనం వహించిరి. ఆ సమయమున మహారాజు భక్తుడైన ఒక బ్రాహ్మణుడు అచ్చట ఉండెను. ఆ బ్రాహ్మణునికి ఆ వ్యక్తిపై మిగుల కోపం వచ్చెను. తన మంత్రశక్తి చేత అతనికి వాక్స్తంభన కలుగజేసెను. 3 రోజులు గడిచిన్నో అతని నోరు పెగలదయ్యెను. అతడు భయపడి మహారాజు శరణుజొచ్చెను. మహారాజు అతని వాక్స్తంభనను ఉపసంహరించిరి. తక్షణమే అతడు కాలికి బుద్ధి చెప్పెను. నరసోబావాడికి రాక. మహారాజు బయలుదేరి వెడలిన మరునాడు సీతారాంబువ కూడా ప్రయాణమై వెళ్ళెను. ఎంత త్వరగా నడిచినను మహారాజును కలుసుకొనుటకు ఆయనకు 5 రోజులు పట్టెను. ప్రయాణం చేయుచు మహారాజు పండరీపురం చేరి అటుపిమ్మట వాడి వైపు వచ్చిరి. దారిలో 3 భిక్షలు మాత్రమే గ్రహించిరి. సనావద్దు నుండి బయలుదేరి ఆశ్వీజ బహుళ షష్ఠి నాటికి నరసోబావాడి చేరుకొనిరి. పండరీపురం నుండి నరసోబావాడి 80-90 మైళ్ళుండెను. ఆ ప్రయాణం 1 రోజులోనే వారు ముగించిరి. పండరీపురంలో ఆశ్వీజ బహుళ పంచమి నాడు మధ్యాహ్నం భిక్ష తీసుకుని ఆశ్వీజ బహుళ షష్ఠి రోజు మధ్యాహ్నమునకు మహారాజు వాడి చేరిరి. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. ఓం శాంతి శాంతి శాంతి. 32వ అధ్యాయం సంపూర్ణం. ఓం శ్రీ వాసుదేవానంద సరస్వతి సద్గురు చరిత్ర. 33వ అధ్యాయం. వాడి ప్రవేశము.
శక సంవత్సరం 1828 ఆశ్వేజ బహుళ షష్ఠి నాడు మధ్యాహ్న సమయమున మహారాజు నరసోబావాడి చేరినారన్న విషయం లోగడ అధ్యాయంలో చెప్పబడింది. దత్తప్రభువు ఆదేశానుసారం ధర్మ వ్యవస్థను ఏర్పాటు చేయు నిమిత్తము వారు వాడీకి విచ్చేసిరి. ఇక ముందు వారు వాడీకి వచ్చుటకు దత్తప్రభువు వారికి అవకాశం కల్పించలేదు. ఈసారి మహారాజ్ వాడీలో ఉన్నప్పుడు జరిగిన విశేషములు అపూర్వములైనవి. మహారాజు వచ్చుచున్నారన్న వార్త ముందుగానే తెలిసిన భక్తమండలి ఊరి పొలిమేరల్లో వారికి ఘనముగా స్వాగతమొసగి మేళతాళములతో ఊరేగింపుగా తీసుకొని రావలేనని భావించి ఊరి వెలుపల మహారాజు రాకకై ఎదురుచూచుచుండిరి. కానీ మహారాజు ఎట్లు వచ్చిరో అకస్మాత్తుగా మందిరమున దత్తపాదుకముల ముందు నిలబడి దర్శనమియ్యగా అందరూ తెల్లబోయిరి. మహారాజు ఊరిలోనికి వచ్చినారన్న వార్త గ్రామమందంతటా గుప్పుమనెను. అది భోజన సమయమైనను ఊరిలోని ఆబాలగోపాలం ఉన్నవారున్నట్లు కృష్ణానది ఘట్టమునకు ఉరుకులతో పరుగులతో వచ్చి గుమిగూడిరి. మహారాజు దత్తపాదుకులను దర్శించి యువతలకు రాగానే అందరూ జై జయధ్వానములు చేయుచు సాష్టాంగ నమస్కారములు చేసి కన్నుల కరువుదీర ఆ దివ్యమూర్తిని సందర్శించి ఇండ్లకు మరలిరి. మహారాజు బ్రహ్మానంద సరస్వతి మఠంలో దిగిరి. తమ దర్శనమునకై వచ్చిన వారిని కుశలమడిగి మధ్యాహ్నికం నెరపి భిక్షకు బయలుదేరిరి. మహారాజు దర్శనం చేసుకునవలైనని ఉబలాటపడు పరగ్రామస్తులకు వారి వారి పురోహితులు మహారాజు వాడీకి వేయించేసిన వార్తను లేఖామూలకంగా తెలియజేసిరి. మహారాజు ఆజ్ఞానుసారము గాండాబువ, విష్ణుబువ, పట్వర్ధన్ మున్నగు వారు మహారాజు వచ్చుటకు ముందే వాడి చేరియుండిరి. బహుకాలమునకు గురునాథుని దర్శనం లభించినందుకు శ్రీ నరసింహ సరస్వతి అనగా దీక్షిత స్వామి ఉప్పొంగిపోయెను. దైనందిన కార్యక్రమం. మహారాజ్ దైనందిన కార్యక్రమం మరుసటి రోజు నుండి ప్రారంభమయ్యెను. ప్రాతకాలమున 4 గంటలకు లేవగానే దత్తస్మరణం చేయుట, పిదప నరసింహ సరస్వతి స్వామికి సన్యాసాశ్రమ పద్ధతులు నేర్పుట, తర్వాత శౌచముఖ మార్జనములు, స్నానము చేయుట, ప్రాతస్సంధ్యాది నిత్యానుష్ఠాన విధులు మున్నగున్నవి కాగానే మహారాజు క్రిందికి వచ్చి దత్తపాదుకలకు వందనం చేయుచుండిరి. అటు పిమ్మట శ్రీనారాయణ స్వామి పూజానంతరం నారాయణస్వామి ధర్మశాలలో గీతా భాష్యం, ఉపనిషద్ భాష్యం మున్నగు పాఠములు చెప్పెడివారు. ఆ తరువాత సదాశివ బ్రహ్మేంద్ర కృత బ్రహ్మసూత్ర వృత్తి మరియు జీవన్ముక్తి వివేకసారము చెప్పుచుండెడివారు. పరమభక్తుడు సుప్రసిద్ధ పౌరోహితుడునైన వక్రతుండ బువా కవీశ్వర్ కూడా అవి వినుటకు వచ్చి అక్కడే ఒక పక్కన కూర్చుండేవారు. భక్తజన సందోహం సమావేశమైన తరువాత పాఠం ప్రారంభించుటకు ముందు మహారాజు అందరినీ కలియజూచుచు వక్రతుండ బువా వచ్చినారా అని ప్రశ్నించేవారు. అప్పుడు ఒక మూల కూర్చున్న బువా లేచి చేతులు జోడించి నమస్కరించి వచ్చితనని వినయముగా పలికి తిరిగి కూర్చుండేవాడు. తరువాత పాఠములు మొదలయ్యేటివి. ఆ పాఠములు ఉదయం 10 గంటల వరకు కొనసాగుచుండెను. అటు తర్వాత వచ్చిన యాత్రికులు మహారాజును పూజించేవారు. ఆ విధంగా రోజుకు 10-12 పూజలు జరుగుచుండేటివి. మహారాజు ఆ సమయమున వాడీలో 2 నెలలుండిరి. మందిరమునకు సుమారు 2-3 వేల రూపాయలు ఆదాయం వచ్చెను. ఆ ద్రవ్యమంతయు పూజారులు తీసుకునేవారు. తమకు టెంకాయలు, అరటిపండ్లు మున్నగునవి ఎవరు సమర్పించను తిరిగి వారికే అవి ప్రసాదంగా మహారాజు ఇచ్చుచుండిరి. ఎవరైనను ఫలములతో పాటు తమకు దక్షిణ సమర్పించినా దానిని మరలా ఆయా వ్యక్తులకు ఇప్పించేవారు. దేవునికి సమర్పించిన ద్రవ్యమును చూచి ఇచ్చుట నుండి దీనిని ఎప్పుడు తీసేదనని పూజారులను ప్రశ్నించేవారు. మధ్యాహ్నం 12 గంటలైన తర్వాత వారు భిక్షకు వెళ్ళేవారు. 5 ఇండ్లలో భిక్ష తీసుకునేవారు. తమ గుమ్మములందు కల్లాపి జల్లి ముగ్గులు పెట్టి భిక్ష నీడు నిమిత్తము మహారాజు రాకకై భక్తులు ఎదురు చూచుచుండేవారు. శ్రీ నరసింహ సరస్వతి వెంటరాగా మహారాజు భిక్ష తీసుకొని శ్రీ నారాయణ స్వామి మఠమునందు గాని లేదా బ్రహ్మానంద మఠమునందు గాని దానిని స్వీకరించేవారు. అష్టౌగ్రాసమునేద్భక్ష్యం అను వచనానుసారం నిత్యము మహారాజు ఆహారం ఉండేది. ఆహారమునందు కారము, తీపి వర్జించెడివారు. భిక్ష స్వీకరించిన పిదప విస్తరిదీసి శుభ్రపరచుటకు అలుకుటకు గాను స్త్రీలు అనేకులు నేనని ప్రతి దినము ముందుకు వచ్చేవారు. ఒక బ్రాహ్మణేతర స్త్రీ మహారాజు ఉచ్చిష్టమెత్తడి భాగ్యం లభించవలేనన్న కోరికతో ప్రతిదినమూ వచ్చి మఠమునందు కూర్చుండుచుండేది. ఎన్ని రోజులు గడిచిన్నూ ఆ అదృష్టం ఆమెకు కలగలేదు. ఆమెకు ఓపిక నశించి నిరాశ కలుగుచుండెను. కానీ తన నిత్య కార్యక్రమమునికి ఎట్టి భంగమును కలుగనీయలేదు.
ఆమె కోరిక మహారాజుకు తెలిసెను. ఒకరోజు భిక్ష స్వీకరించి చేతులు కడుక్కొనుటకై మహారాజు వెలుపలికి వచ్చుచుండగా వారి చేతి కంటిన అన్నపు మెతుకొకటి రాలి కింద పడిను. దానంతట అది క్రింద పడినో మహారాజే కావలేనని పడవేసిరో తెలియదు. వెంటనే వారు ఆ స్త్రీతో, అమ్మ, ఈ మెతుకు తీసి నేలను శుభ్రపరచుము, అందరూ నడుచు దారిలో పడింది అనిరి. మహారాజు మాట వినగానే ఆమెకు కొండనెక్కినంత సంతోషమయ్యెను. తక్షణమే లేచి ఆమె ఆ మెతుకును తీసి పారవేచి ఆ నేలను శుభ్రపరిచెను. ఆ ప్రకారం మహారాజ్ ఆ స్త్రీ అభిమతం ఈరేడ్చిరి. భిక్ష అయిన తరువాత వచ్చిన లేఖలకు మహారాజ్ జవాబులు వ్రాసేడివారు. తమను దర్శించవలెనని వచ్చిన వారికి మంత్రములు, జపములు మొదలైనవి వ్రాసి ఇచ్చేడివారు. మధ్యాహ్నం 3 గంటలైన తరువాత శ్రీ నారాయణస్వామి శాలలో గద్దె మీద కూర్చుండేవారు. అప్పుడెందరెందరో అర్ధార్థులు తమ కోర్కెలు తీరు ఉపాయములను గూర్చి అడుగుచుండేవారు. సాయంకాలం వరకు ప్రశ్నలు అడుగు కార్యక్రమం నడిచెడిది. మహారాజ్ వాడీకి వచ్చినారను వార్త తెలిసి 100 కొలది జనాలు వచ్చి వారి వారి బాధలు నివేదించి తగిన ఉపాయములను మహారాజు నుండి తెలుసుకుని తృప్తిపడి వెళ్ళుచుండిరి. చక్కెరతో చేసిన ఏ పదార్థమునైనను తమ ముందుగాని దేవుని ముందుగాని పెట్టరాదని మహారాజ్ శాసించిరి. పరమ దేశము నుండి వచ్చిన చక్కెర పవిత్రమైనది కాదు, దానిని అంటుకొనరాదు. పొరపాటును నేను ముట్టుకొన్నచో స్నానం చేయవలసి వచ్చునని మహారాజు తమ ప్రసంగములలో అప్పుడప్పుడు చెప్పుచుండేవారు. కొవ్వొత్తుని పరదేశము నుండి వచ్చిన కర్పూరమును కూడా వారట్లే నిషేధించిరి. సూర్యాస్తమయ పర్యంతము తమ కడకేతెంచు అర్ధార్థులకెల్లరకు ఉపాయములు తెలిపి సాయం సంధ్య నిమిత్తం కృష్ణా పంచగంగా సంగమం దగ్గరకు పోయేడివారు. సంధ్యావందనమైన తరువాత మందిరమునకు వచ్చి శ్రీ నృసింహ సరస్వతీ స్వామి వారికి వందనము చేసేడివారు. అక్కడనే ఒక పీఠంపై వారు కూర్చుండి కృష్ణాలహరి చెప్పిడివారు. ఒకసారి వారు కృష్ణాలహరిలోని, ఓ కృష్ణామాత, సహ్యాద్రి నీ జన్మస్థానం, అదే నీ ముఖం, నరసోబావాడి నీ దయాపూరిత హృదయం, ఆంధ్రదేశంలోని కురువపురమే నీ నాభి, ప్రాచ్య సముద్రమును చేరు ముందు హంసలదీవి దగ్గర 2గా చీలిన పాయలే నీ పాదములు. ఇట్టి నీ రూపము జగత్ప్రసిద్ధమైనది. నీ రూపము నా హృదయములో స్థిరముగా నుండుగాక. శ్రీదత్త ప్రభువునకు ప్రీతిపాత్రమైన వారిచే సన్మానించబడుచు భక్తుల పాపాలను లోపాలను హరించెడివో తల్లి, నీకు నమస్కారము అను శ్లోకం చదువుచుండిరి. ఆ సమయములో ధూపహారతి మొదలయ్యెను. మహారాజు హృదయంలో భక్తి ప్రేమలు పొంగెను. వారి కంఠం గాద్గదికమై కన్నుల నుండి ఆనందాశ్రువులు జాలువారుచుండెను. శరీరమంతయు రోమాంచితమయ్యెను. నోట మాట రాకుండెను. కొంతసేపటికి మామూలు స్థితికి వచ్చి మహారాజు ఇట్లనిరి, దయామయులైన శ్రీ దత్తప్రభువులిచ్చట తమ భక్త కార్యాచరణకై వేంచేసి ఉన్నారు. మనమెంతో అదృష్టవంతులం. ఈ సమయం మహానందప్రదమైనది. దత్తప్రభువు యొక్క వాత్సల్యం వర్ణించుటకు వీలు లేనిది. కొన్ని దినములట్లు వారు కృష్ణాలహరి చెప్పి అది పూర్తయిన తరువాత శ్రీమదాచార్యుల వారు రచించిన శతశ్లోకి చెప్పుట ప్రారంభించిరి. మహారాజు ప్రవచనం చేయు పద్ధతి చూచిన విద్వజ్జన సమూహమునకు మహారాజ్ సర్వజ్ఞత్వము సామర్థ్యము పరిపూర్ణముగా తెలిసి వచ్చెను. శ్రీదత్త ప్రభు పల్లకి 3వ ప్రదక్షిణం మొదలు కాగానే మహారాజు సంగమం నుండి లేచెడివారు. పాలకి దర్శనం చేసుకుని బ్రహ్మానంద మఠము పైకి పోయి కూర్చుండేవారు. ఆ సమయంలో కూడా శేచారతి పర్యంతం అర్ధార్థులు మహారాజును ప్రశ్నించి తగు సలహాలను పొందుటకై వారి దర్శనార్థం వచ్చుచుండిరి. శ్రీవారి శేజారతి అయిన తరువాత శ్రీనారాయణ స్వామి మఠమున గల గద్దెపై వచ్చి కూర్చుండేవారు. అప్పుడు భజన ప్రారంభమయ్యేది. మహారాజుకు భజనలన్నచో అత్యంత ప్రీతి. ఆ సమయంలో మహారాజు చేసిన భజనలు, ఇతరులు చేసిన అభంగములు భక్తులు పాడుచుండిరి. విష్ణుబువా పట్వర్ధన్ మున్న వారు భక్తి పారవస్యంలో భజనలు చెప్పుచుండిరి. అర్ధరాత్రి వరకు భజన జరుగుచుండేది. తదనంతరం హారతి ఇచ్చి బ్రాహ్మణులు మంత్రపుష్పం పఠించేడివారు. ప్రసాదం తీసుకుని భక్తులు స్వగృహములకు పోయేడివారు. కొందరు ప్రార్థన మన్నించి మహారాజ్ భజన అయిన పిదప వారికి బ్రహ్మకర్మం నేర్పెడివారు. రాత్రి 2 గంటలకో మహారాజు కాసేపు నడుము వాల్చి అటు ఇటు పొర్లి తిరిగి 4 గంటలకు లేచి పూర్వం మాదిరి దైనందిన కార్యక్రమం మరలా ప్రారంభించేడివారు. మహారాజుకు దినమునకు 2 గంటలు మాత్రమే విశ్రాంతి ఉండేది. ఇట్లు నిర్విరామముగా కార్యక్రమములు నిర్వర్తించుచున్నను వారి వదనములో ఎన్నడూనూ విసుగుగాని బడలిక గాని కనిపించేది కాదు. ఎప్పుడు చూచినను వారు బ్రహ్మానందం మూర్తిభవించినట్లు ఉండేవారు. మహారాజు నివసించిన ఆ 2 మాసముల కాలములో వాడిలోని వ్యాపారస్తుల యొక్కయు పూజారుల యొక్కయు పరిస్థితి రొట్టె విరిగి నేతిలో పడినట్లు అయ్యెను. గురుద్వాదశి ఉత్సవం. గురుద్వాదశి ఉత్సవం ప్రతి సంవత్సరం వాడిలో పూజారులు చేసేవారు.
కానీ ఆ సంవత్సరం కొల్హాపురం రాజావారి దగ్గర నుండి ఉత్సవం చేయరాదని ఆజ్ఞ వచ్చుటచే ఏమి చేయవలెనో తోచక పూజారులందరూ మహారాజు దగ్గరకు పోయి ప్రతి ఏటను జరుగుచున్న రీతిగానే ఈ సంవత్సరం కూడా ఉత్సవం నిరాటంకంగా జరుగునట్లు అనుగ్రహించమని ప్రార్థించిరి. అప్పుడు మహారాజ్ ఎప్పటి మాదిరిగా మీరు కోఠి అనగా కోశాగారం పూజ చేసినచో దత్తప్రభువు దయ వలన ఉత్సవమే ఆటంకం లేక జరుగగలదని సెలవిచ్చిరి. ఇట్లు మహారాజు అభయమయ్యగానే అందరి విచారములు దూరమయ్యెను. ఉత్సవం నిర్విఘ్నంగా వైభవోపేతంగా జరిగెను. ప్రయాణము ఆగిపోవుట. ఆశ్వీజ బహుళ దశమి నాడు మహారాజు స్నానం చేయుటకై కృష్ణానది తీరం చేరగానే అచ్చట వారికి దత్తప్రభువు ప్రత్యక్ష దర్శనమిచ్చిరి. తమ నిత్యాహ్నికములైన తరువాత మహారాజు శ్రీదత్తపాదుకల దర్శనమునకై ఎప్పటి మాదిరిగా మందిరంలోనికి వచ్చి వందనము చేయుచు సమాధి స్థితిలోనికి పోయిరి. ఆ స్థితిలోనే వారు బ్రహ్మానంద మఠంలోనికి వచ్చి కూర్చుండిరి. సాయంకాలం 5 గంటల వరకు వారట్లే ఉండిరి. అప్పుడు వారికి తక్షణమే రామేశ్వర యాత్రకు బయలుదేరమని ఆజ్ఞ అయ్యెను. ఆ విషయం తెలియగానే అందరూ మహారాజు వియోగం సహించలేక మరికొన్ని దినములుండుడని ప్రార్థించిరి. మహారాజ్ ఇది దేవుని ఆజ్ఞ, దీనిని నేను మరలించలేననిరి. పూజారులు తమ ఇండ్లకు పోకుండా అచ్చటనే నిలిచి మహారాజు మరికొన్ని దినములు ఇచ్చట ఉండునట్లు అనుగ్రహించుడని దత్తప్రభువును మిక్కిలిగా ప్రార్థించసాగిరి. పూజారుల ప్రార్థనను మన్నించి దత్తప్రభువు మహారాజును చూచి, నేను తిరిగి చెప్పేటి వరకు మీరు వాడి విడిచిపోనవసరం లేదు, ప్రస్తుతం మీ ప్రయాణమునకు వాయిదా వేయుడని చెప్పెను. ఆ మాట విని మహారాజ్, ఇంకనూ ఈ దేహమును ఎంతవరకు అమ్మెదరో అంతవరకు అమ్ముడు, మీ పాదదాసుడు చేయునదేమున్నదనిరి. మహారాజు ప్రయాణం ఆగిపోయినని తెలియగానే అందరూ సంతోషించిరి. మహారాజు సిద్ధశక్తి ప్రయాణమునకు వాయిదా వేయమని దత్తప్రభువు మహారాజుకు చెప్పిన దినమే కొల్హాపురం నుండి ఎప్పటి మాదిరిగా పూజారులు ఉత్సవం చేసుకుని వచ్చునని రాజాజ్ఞ వెలువడెను. మహారాజు ప్రయాణం ఆగిపోయినదను సంతోషమును ఈ వార్త ద్విగుణీకృతమునరించెను. ఆ రోజు సాయంకాలం వరకు మహారాజు సమాధి స్థితిలోనే ఉండిరని మనము చెప్పుకొంటిమి. ఆ రోజు ఒక మహావిచిత్రం జరిగెను. బేళగాం నివాసి అయిన కాళ్ కుంద్రీకర్ సతీ సమేతముగా వాడికి వచ్చి ఉండెను. ఆయన భార్య ఆ రోజు ఉదయం మహారాజు దగ్గరకు వచ్చి భిక్షకు తమ ఇంటికి దయచేయవలసిందిగా ఆమంత్రించెను. మహారాజు సమ్మతి తీసుకుని వంట చేసి మధ్యాహ్నం మహారాజు రాకకై ఎదురుచూచుచుండెను. ఆ సమయం వలన మహారాజు మరొక శరీరమునకు ధరించి వారింటికి భిక్షకు పోయిరి. వారిని కొంతమంది వెంబడించిరి. రామచంద్రయోగి మందిరమునకు పోయి దగ్గరకు వచ్చినంతనే మహారాజు అదృశ్యమైరి. ఆ సమయమున ఊరి బయట గ్రామంలోనికి వచ్చే జనులకు మహారాజు దర్శనమయ్యెను. వారికి మహారాజు స్వహస్తముతో ప్రసాదమిచ్చిరి. ఆ జనులు గ్రామంలోనికి వచ్చి ఊరి వెలుపల మహారాజు ఉన్న విషయమును వారు ప్రసాదం పంచిపెట్టుకున్న సంగతి అందరితో చెప్పి ఆ జనులు మహారాజు తమకిచ్చిన ప్రసాదమును అందరికీ చూపించిరి. ఈ చోద్యం విని గాండాబువ ఆగలేకపోయెను. సాయం సంధ్యకు మహారాజు సంగమమునకు పోయినప్పుడు అక్కడ గాండాబువ ఆ విచిత్రమును గూర్చి మహారాజును ప్రశ్నించెను. మహారాజు నవ్వి, నాకేమియునూ తెలియదు, నేను మీ అందరి ముందు మఠములో సమాధి స్థితిలో కూర్చుంటిని కదా అనిరి. ఆ మాటలు విని అందరూ ఆశ్చర్యపడి మహారాజుకు సాష్టాంగ నమస్కారములు చేసిరి. ఆనాటి రాత్రి కాళ్ కుంద్రీకర్ భార్య ఈనాటి మధ్యాహ్నం మహారాజు మా ఇంటికి భిక్షకు వచ్చిరని చెప్పెను. మహారాజు లోకోత్తర సామర్థ్యము అందరికీ విశదమయ్యెను. దత్తప్రభువు నిర్ణయం. ఆ సంవత్సరం 2 ఏకాదశులు వచ్చెను. మహారాజు ఏకాదశి 2వదై ఉండెను. ఆ దినము గురుద్వాదశి ఒకటిచే ప్రసాదం తీసుకుని వచ్చునా లేదా అను విచారముతో మహారాజు ఉండగా దత్తప్రభువు, నేను స్మార్తుడనా భాగవతుడనా అని మహారాజును ప్రశ్నించిరి. ఆ రెండునూ మీ స్వరూపములే అని మహారాజు ప్రత్యుత్తరమిచ్చిరి. అప్పుడు దత్తప్రభు, అటువంటి సమయంలో ఏ ఏకాదశి చేసినూ సరిపోవును కదా అని పలికి మనుక్షణమే అదృశ్యమయ్యెను. అట్లు దత్తప్రభువు నిర్ణయం చేయగానే మహారాజు మొదటి ఏకాదశి చేసి మరునాడు ప్రసాద భిక్ష తీసుకొనిరి. గురుద్వాదశి నాడు వనమధ్యమున విస్తళ్ళు వేసి వడ్డించిన తరువాత మహారాజు వచ్చి తమ ప్రసాదం స్వీకరించిరి. అందరూ భోజనం చేయుచుండగా పంక్తుల మధ్య తిరిగిరి. ఆ రోజు యాత్రికుల సందడి మెండయ్యెను. పూజారికి ప్రాయశ్చిత్తం. గురుద్వాదశి రోజు అన్నపూర్ణాదేవిని పూజించిన తరువాత నైవేద్యము పెట్టుటకు ముందే ఒక స్త్రీ కొంత అన్నమును దొంగచాటుగా తీసుకొని పోవుచుండెను.
ఒక పూజారి ఆ చర్యను గమనించి ఆమెను పట్టుకుని తీవ్రంగా దూషించి అవమానించెను. ఆ పూజారి చర్య దత్తప్రభువునకు సమ్మతము కాకపోయెను. ఆయన ఒక బ్రహ్మచారి రూపముతో వచ్చి ఆ పూజారిని కర్ర తీసుకుని బాధసాగెను. ఆ పూజారి ఆ దెబ్బలకు తాళలేక తెలివి తప్పి క్రింద పడిపోయెను. ఆ బ్రహ్మచారి పూజారికి తప్ప మరెవ్వరికీ కనిపించలేదు. మిగిలిన పూజారులు ఆ పూజారిని తీసుకుని పోయి వాని ఇంటిలో అప్పగించిరి. తగిలిన దెబ్బలు తీవ్రంగా ఉండుటచే బాధ భరించలేక అతడు గిజగిజా తన్నుకొనుచుండెను. ఆ విషయమంతయు కొందరు పోయి మహారాజుతో చెప్పిరి. మహారాజు ఇట్లనిరి: ప్రసాద వినియోగ సమయమున దుర్భాషలాడినందుకు తగిన ప్రాయశ్చిత్తం అతనికి జరిగినది. మీరందరూ దత్తపాదుకుల దగ్గరకు పోయి ప్రార్థించుడు. ప్రసాదమిడిన అన్నం తెచ్చి అతని దెబ్బలపై రాయుడు, బాధ తగ్గును. వారు మహారాజ్ చెప్పిన ప్రకారం చేయగా అతని బాధ నివారణమయ్యెను. కానీ వంటిపైని దద్దులు మాత్రం నెల రోజులందరికీ కనిపించెను. పూజారికి శిక్ష. తన కోరిక నెరవేరినచో దేవుని ఉత్సవములో రొట్టెలు చేయుదునని ఒక స్త్రీ మొక్కుకొనెను. ఆ కోరిక నెరవేరుటచే మొక్కుబడి తీర్చుకొనుటకై ఆమె గురుద్వాదశి ఉత్సవ సమయమున మందిరమునకు వచ్చి ఉత్సాహముతో రొట్టెలు చేయుచుండెను. ఆమె సంతోషము ఉత్సాహము చూచి ఒక పూజారి, ఈరోజు గర్భాధానమన్నంత సంతోషంగా ఒయ్యారములు పోవచ్చు రొట్టెలు చేయుచున్నావే అని అవహేళనగా మాట్లాడెను. ఆ మాటలు విని ఆ స్త్రీ బాధపడి ఏడవసాగెను. అప్పుడు దత్తప్రభు ఆ పూజారికి కూడా పూర్వపు పూజారికి జరిపినట్లే బడిత పూజ చేసెను. వజ్రాదపి కఠోరాణి అన్నట్లు అపరాధులపై దత్తప్రభు చిత్తముండును. హారతి పాట. నరక చతుర్దశి రోజు ప్రాతకాలమున భక్తులందరూ దేవుని మందిరంలో చేరిరి. దత్తప్రభువునకు ఆడంబరముగా అభ్యంగన స్నానం చేయించిరి. శ్రీ నరసింహ సరస్వతి చేతుల మీదుగా మహారాజ్ దత్తప్రభువునకు షోడశోపచార పూజ చేయించిరి. తరువాత జయ జయ శ్రీమద్గురు వరస్వామిన్ పరమాత్మన్ హంస అను ఆరతి చెప్పి మంత్రపుష్పాంజలి సమర్పించిరి. ఉష్ణోదక స్నానం. దీపావళికి 5 రోజులు వరుసగా దత్తపాదుకలను ఉష్ణోదకముతో అభిషేకించడి ఆచారము వాడిలో ఉండేది. ఒక పెద్ద కాగులో నీళ్లు కాగుచుండెడివి. భక్తుల నీరు చిన్న పాత్రలతో గ్రహించి పాదుకలపై పోసెడివారు. అంతేకాని ఆ నీరు మిగులవేడిగా ఉండెనా సమశీతోష్ణముగా ఉండెనా అని పట్టించుకొను నాథుడే లేకుండెను. దీపావళి నాడు భక్తులు బలవంతం చేసి మహారాజుకు వేడి నీటితో అభ్యంగన స్నానం చేయించిరి. ఉష్ణోదక స్నానం అలవాటు లేకపోవట వలన మహారాజుకు మూత్రమున రక్తం పడుచు మిగుల బాధ కలిగెను. ఆ బాధ సహింపలేక వారు దత్తప్రభువును స్మరించిరి. అప్పుడు దత్తప్రభువు, ఒక్కరోజు వేడి నీళ్లు నీ తలపై పోయగానే నీకిట్ల అయ్యనే, మరి ప్రతిదినము పూజారులు మరుగునీళ్లు నా నెత్తిపై పోయిచుండగా ఇక నాగత ఎట్లుండుననెను. అది విని మహారాజు ఆశ్చర్యపడి పూజారులను పిలిపించి విషయం విచారించగా వారు నీళ్లు ఎంత వేడిగానున్నవో పరికించక కాగిన నీళ్లు మేము పాదుకలపై పోయిచున్నమాట యథార్థమేనని తమ తప్పిదం ఒప్పుకొనిరి. మీరు చేసిన అపరాధమునకు నాకు శిక్ష పడింది, అయితే అయ్యింది. ఇప్పుడైనను మీరు దత్తప్రభువు దగ్గరకు పోయి ఆయన ముందు నారికేళ్ల ఉంచి ఇక నుండి సమశీతోష్ణోదకమునే పోసెదమని ప్రమాణము చేయుడని మహారాజు చెప్పిరి. పూజారులట్లు చేయగానే మహారాజు బాధ తొలగిపోయిను. భక్తుల బలవంతముచే వారి ప్రార్థనకు లోబడి మహారాజు తమ జీవితకాలంలో 4-5 పర్యాయములు మాత్రమే వేడినీటి స్నానం చేయవలసి వచ్చెను. దేవుని పిల్లవాడు. ఒక భక్తుని ప్రార్థన చే మహారాజ్ సాకారత తారకాస కాపిసార రసాపిక అను శ్లోకమును చమత్కార ప్రౌఢ బంధురముగా వ్రాసి ఇచ్చిరి. ఒక బ్రాహ్మణ పిల్లవాడు పిశాచ బాధ తొలగించుకొనుటకై వాడి వచ్చి దత్తప్రభువును సేవించుకొనుచుండెను. 1 సంవత్సరం గడిచినను ఫలితం కనిపించనందున తల్లిదండ్రులు వారిని తీసుకొని పోవుటకై వచ్చిరి. వారిని చూచిన తోడనే అతడు స్మృతి తప్పి నేలపై పడిను. వారు ఆ పిల్లవాణిని తీసుకుని మహారాజ్ దగ్గరకు పోయిరి. మహారాజు వారిని చూచి, దేవునకు మీ పిల్లవాడు కావలెను, అందుచేత ఇతనికి పిశాచబాధ కలిగించి తన దగ్గరకు రప్పించుకొనెను. కనుక పిల్లవానిని దత్తప్రభువు దగ్గర విడిచి మీ దారిని మీరు పోండు, వానిపై ఆశ పెట్టుకొనవలదు అట్లు మహారాజు పలుకగా వారు చేయునది లేక ఆ పిల్లవానిని వదిలి వెళ్ళిరి. అచ్చట ఆ పిల్లవాడు దేవుని సేవ చేసుకొనుచుండెను. అవధూత చింత శ్రీ గురుదేవ దత్త. ఓం శాంతి శాంతి శాంతి. 33వ అధ్యాయం సంపూర్ణం.